రేయ్, మొన్న ప్లాన్ ఫెయిల్ అయింది. ఈరోజు మళ్ళీ ప్లాన్ చేయాలి. నువ్వేం చేస్తావంటే నేను చెప్పింది చెప్పినట్టు జరగాలి. ఈరోజే అన్నీ అయిపోవాలి. అర్థమైందా? ఉంటాను. మొన్న బాంబు ప్లాన్ వసు విన్నట్టు ఈరోజు ఎవరు వినలేదు కదా? వీడేంటి ఎక్కడున్నాడు? కొంప తీసి ప్లాన్ గాని వినేశాడేంటి? హలో సార్. నువ్వేంటి ఎక్కడున్నావు? అసలు నువ్వెప్పుడొచ్చావు? నిన్ననే వచ్చాను సార్. నిన్నటి విషయం కాదు, ఇప్పుడు ఇక్కడికి ఎప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చాను సార్. మీరు ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతుంటే దూరం నుంచి చూస్తున్నాను సార్. అంటే వీడు వినలేదన్నమాట. మా వదిన గారికి కిడ్నీ ఇచ్చింది నువ్వే కదా? అవును సార్. మళ్ళీ ఎందుకు వచ్చావు? ఆ రోజు మొత్తం మనీ ఇచ్చేసాం కదా. మనీ కోసం రాలేదు సార్. ఇక్కడ నేను వర్క్ చేస్తున్నాను. ఏం పని చేస్తున్నావు? సెక్యూరిటీ గేట్ కీపర్గా చేరాను సార్. ఎవరు చేర్చారు? పని ఏదైనా ఉందని మీ ప్యూని అడిగాను. గేట్ కీపర్ పోస్ట్ ఖాళీగా ఉందని చెప్పారు. అందుకే జాయిన్ అయ్యాను. నా అపాయింట్మెంట్ లెటర్ మీద మీరే సైన్ చేశారు. అందుకే థ్యాంక్స్ చెప్దామని వచ్చాను సార్. చూస్తే బాగానే ఉన్నావు, హీరోలో ఉన్నావు. గేట్ కీపర్గా చేయడం ఏంటి? సార్ అది ఓకే ఓకే. నువ్వు కిడ్నీ ఇచ్చినట్టు మా వదిన తెలియదు కదా? తెలీదు సార్. తెలియనివ్వకు. మా వదిన గారు కనిపించినా చెప్పకు. నీ పని నువ్వు చేసుకో. అలాగే సార్. అన్నయ్య, ఏంటవి? ఇంత కష్టం అవసరమా అన్నయ్య? వదిన నేను ఇలా చూస్తే ఎంత బాధపడుతుంది. కష్టపడి పనిచేయమని మీ వదినే చెప్పి పంపించింది అభి. నువ్వు అకౌంటెంట్ అన్నయ్య. ఇలాంటి పనులు చేయడం నీకు అలవాటు లేదు కదా? నీకు తెలియదు అభి, అవసరం దేన్నైనా నేర్పిస్తుంది. అయినా నీ కష్టంతో పోల్చుకుంటే నాదో కష్టమా చెప్పు? ఇంతకంటే పెద్ద కంపెనీకి చైర్మన్ నువ్వు, ఇప్పుడు గేట్ కీపర్గా పనిచేస్తున్నావు. చాలా బాధగా ఉంది. ఇదే ఆఫీసులో వసుగారు మేనేజర్గా, అఖిల్ హారికల్ అత్తయ్యలు స్టాఫ్గా వర్క్ చేస్తున్నారు. నాకు చాలా గర్వంగా ఉందన్నయ్య. హే, ఏంటయ్యా పనులాపేసి మాట్లాడుతున్నారు? పెద్ద మేడం గారు చూశారంటే మిమ్మల్ని జాబ్లోంచి పీకేస్తారు. ఇదిగో గేట్ కీపరు, నువ్వు గేట్ దగ్గర నుంచి ఎటు కదలకూడదు. ఓకే సార్. బాబు తోటమాలి, నువ్వు మొక్కలతో తప్ప మనుషులతో మాట్లాడకూడదు. వీళ్ళని చూస్తుంటే పని వాళ్ళలా లేరే, ఏదో పెద్ద కుటుంబం నుంచే వచ్చినట్టున్నారు. వీళ్ళిద్దరికీ ఏదైనా సంబంధం ఉందా? సంబంధం ఉంటే నాకెందుకు, లేకపోతే నాకెందుకు? స్టాఫ్ అనౌన్స్మెంట్. కొద్దిసేపట్లో మీటింగ్ స్టార్ట్ కాబోతుంది. అందరూ రెడీగా ఉండండి. ఇప్పుడు మీటింగ్ ఏంటే? ఏమో నాకే తెలుసు. ఏరా, నీకేమైనా తెలుసా? నీకెంత తెలుసో నాకు అంతే తెలుసు. మీ ముగ్గురికి ముందే పరిచయం ఉందా? ఉందిగా, మేము ముగ్గురం ఒకే ఫ్యామిలీ. ఒకే ఫ్యామిలీనా? అంటే మీరు రిలేటివ్సా? కాదు కాదు, కొలీగ్స్. యా యా యా. మరి ఆవిడ మీరు ఒకే ఫ్యామిలీ అన్నారు? ఒకే ఫ్యామిలీ అంటే ఒకే ఆఫీస్ ఫ్యామిలీ అని. అవునవును, అర్థంలోనే అన్నాను. మీకు ముందే పరిచయం ఉంది అన్నారు. ఇంటర్వ్యూ రోజు పరిచయం చేసుకున్నాం. అంతే కదా సుమంగలి మేడం? యా యా యా, అవును హారిక మేడం. వీళ్ళు కాస్త తేడాగా ఉన్నారే. వీళ్ళు ఎలా ఉంటే నాకెందుకు? మేడం గారు పాలు తీసుకురమ్మన్నారు. టైంకి తీసుకెళ్ళకపోతే నా మాడు పగులుతుంది.
అమ్మయ్యా. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ప్లీజ్ టేక్ యువర్ సీట్స్. కూర్చోండి. మనకు ప్రెస్టీజియస్ మ్యారేజ్ ఈవెంట్ వచ్చింది. దాని గురించి మన మేనేజర్ వసుంధర గారు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీలో ఎంతమందికి 5 రోజుల పెళ్లి గురించి తెలుసు? నాకు తెలుసు. అయ్యో, సై, ఆంటీ, కూర్చో. చెప్పండి. 1, 2, 3 4 పెళ్లిళ్ళు ఫెయిల్ అయ్యాక చేసుకునే 5వ పెళ్లి 5 రోజుల పెళ్లి. ఐదు రోజుల పెళ్ళి అంటే 5 సార్లు పెళ్లి చేసుకోవటం కాదమ్మా, 5 రోజులు పెళ్లి చేసుకోవడం. అమ్మా వసు, మ్, వీళ్ళెవరికి 5 రోజుల పెళ్లి గురించి అస్సలు తెలియదనుకుంటాను. నువ్వే కాస్త వివరంగా చెప్పు. ఓకే మేడం. పెళ్ళంటే ఫ్యామిలీలో జరిగే బ్యూటిఫుల్ సెలబ్రేషన్. ఇప్పుడు పెళ్ళిళ్ళు టైం లేకో, డబ్బులు లేకో, లేక ఆస్తి లేకో ఒక రోజు, ఒక గంట పెళ్లిగా మారిపోయాయి. ఒకప్పుడు ఇలా కాదు. సంక్రాంతి పండుగను 3 రోజులు, దసరా పండుగను 9 రోజులు జరుపుకున్నట్టు పెళ్లి వేడుకను 5 రోజుల పాటు జరిపించేవారు. ఒక్క రోజు ఒక్క వేడుక. మొదటి రోజు హాయ్ సార్. నీకెన్నిసార్లు చెప్పాలి పబ్లిక్గా నాకు చెయ్యొద్దని, సైకిల్ చేయడం చెయ్యొద్దని? సారీ సార్. నేను చెప్పింది తెచ్చావా? తెచ్చాను సార్. మా వదిన కాన్ఫరెన్స్ హాల్లో ఉంది. తను పాలు తాగే టైం అయింది. ఆ పాలల్లో అది కలపాలి. అలాగే సార్. రా. అరే, ఆడిటింగ్ అకౌంట్ బుక్ ఒకటి మిస్ అయింది. స్టోర్ రూమ్లో ఉంది, వెళ్ళి తీసుకురా. అలాగే సార్. పెద్ద మేడం గారికి పాలు ఇవ్వాలి సార్. నేను ఇస్తాను, నువ్వు ఆ ఫైల్ సంగతి చూడు. వద్దు సార్, నేనుండగా మీరిస్తే పెద్ద మేడం గారు నన్ను తిడతారు. పాలు ఇచ్చేసి నేనే ఫైల్ తీసుకొస్తాను. అకౌంటెంట్ గారు అడిగారా, అర్జెంట్ కావాలి, త్వరగా వెళ్ళు. సరే సార్. త్వరగా వెయ్యి. ఓకే సార్. ఇక నువ్వు వెళ్ళు. అలాగే సార్. సార్, ఇదిగోండి మీరు అడిగిన ఫైల్. ఆ పాలు ఇవ్వండి, నేను తీసుకెళ్తాను. కాసేపట్లో వదిన స్లీపింగ్ పిల్స్ కలిపిన పాలు తాగుతుంది, శాశ్వతంగా నిద్రపోతుంది. 5 రోజుల పెళ్లి అంటే ఇప్పుడు అర్థమైంది కదా. మన క్లయింట్ తన కూతురు పెళ్లిని ఇలాగే 5 రోజుల పెళ్లి చేయాలనుకుంటున్నారు. సో మనం ఈ 5 రోజుల పెళ్లి అద్భుతంగా చేయాలి. అందరం కష్టపడి ఈ ఈవెంట్ని సక్సెస్ చేద్దాం.
ఇందాకే కదా జ్యూస్ తాగాను, మళ్ళీ పాలు తీసుకొచ్చావేంటి? నేనే తెమ్మన్నాను మేడం. మీరు కాస్త స్ట్రెయిన్గా ఉన్నారు. పాలు తాగి రెస్ట్ తీసుకోండి. అవును వదినా, ఇప్పుడు మీకు రెస్ట్ చాలా అవసరం. పాలు తాగండి. మిస్టర్ అఖిల్, మిస్టర్ అఖిల్, మేడం, మీకు ఈవెంట్స్ చేయడంలో ఎక్స్పీరియన్స్ ఉందని మీ ప్రొఫైల్లో చూశాను. ఎస్ మేడం. ఈ ఈవెంట్లో మీ హెల్ప్ నాకు చాలా అవసరం ఉంటుంది. మేజర్ పార్ట్ మీరే ముందుండి చేయాలి. నాకు ఎక్స్పీరియన్స్ లేదని ప్రూవ్ చేయడానికి ఇలా చెప్తోందా, లేక ఎక్స్పీరియన్స్ రావాలని చెప్తోందా? యు గాట్ ఇట్ మిస్టర్ అఖిల్? ఎస్ మేడం, ఎస్ మేడం. మిసెస్ సారీ మిస్ హారిక, మీరు మంచి డ్రెస్ డిజైనర్ కదా? మీకు తెలుసు కదక్కా. సారీ మేడం. ఇట్స్ ఓకే. వయసులో మీకంటే పెద్దదాన్ని, అక్క లాంటి దాన్ని. మీ ఎక్స్పీరియన్స్ అంతా ఈ ఈవెంట్లో పెట్టండి. ష్యూర్ మ్యామ్. కూర్చో కూర్చో. నాకు కూడా ఏదో ఒకటి పని చెప్పండి వసు మేడం. తప్పకుండా. ఫస్ట్ మీకు ఏ పని వచ్చో తెలుసుకొని ఆ తర్వాత చెప్తాను. అంటే ఏంటి దీని ఉద్దేశం? నాకు అసలు ఏ పని రాదనా? ఓకే గాయస్, ఇక వెంటనే మనం వర్క్ స్టార్ట్ చేయాలి. పెళ్ళికి ఎక్కువ టైం లేదు. అమ్మా వసు, చెప్పండి మేడం. నాకు కాస్త తల తిరుగుతున్నట్టుగా ఉంది. వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకుంటాను. నువ్విక్కడ. నేను చూసుకుంటాను మేడం, మీరు వెళ్ళండి. అయ్యో, ఏమైంది మేడం? మీతో పాటు నేను రానా? అవసరం లేదు వసు, నేను వెళ్తాను.
వదిన్ని ఇక ఆ దేవుడు కూడా కాపాడలేడు. వదినా, ఇక నీ చాప్టర్ క్లోజ్. దాహంగా ఉంది, వాటర్ లేవు, ఏం చేయాలి? అన్నయ్య, ఆ? ఏంటవి? నీ దగ్గర వాటర్ ఉన్నాయా? లేవవి. లోపలికి వెళ్ళి తీసుకురానా? అక్కర్లేదన్నయ్య, నేను వెళ్ళి తెచ్చుకుంటానులే. ఉమ్. వీడేంటి లోపలికొచ్చాడు? వసు మాపై ఎలా పెత్తనం చేస్తుందో చూడాలని వచ్చాడా? ఆఫీస్లో ట్యాబ్లెట్ ఏంటి? ఇక్కడికి అందరూ మంచినీళ్ళు తాగడానికో భోజనం చేయడానికో వస్తారు. పిల్స్ వేసుకొని రెస్ట్ తీసుకోవడానికి ఎవరూ రారు కదా. అయినా ఈ ట్యాబ్లెట్ పాల దగ్గర ఎందుకుంది? అంత మంచి మనసున్న ఆవిడ్ని ఎందుకు చంపాలనుకుంటున్నారో అర్థం కావడం లేదు. మిత్రాదేవి గారి మీద మరో మర్డర్ అటెంప్ట్ జరగడం లేదు కదా? ఏంటండి? వసుగారు, ఒకసారి మీరు కిచెన్లోకి అర్జెంటుగా రండి. దేనికండి? త్వరగా రండి, చెప్తాను. హా. ఇంకో 10 minutes. ఆ తర్వాత వదిన నిద్దట్లోనే కన్ను మూస్తుంది. ఆస్తంతా నాకొస్తుంది. ఏంటండి, ఏమైంది? ఈ పిల్ చూడండి. ఏంటండి ఇది టాబ్లెట్లా ఉంది? తెలీదండి,
వాటర్ కోసం వస్తే కనిపించింది. పాలు కింద పడున్నాయి. దాని పక్కన ఈ టాబ్లెట్ ఉంది. ఎవరో టాబ్లెట్ వేసుకోబోయి మర్చిపోయినట్టున్నారు. డస్ట్బిన్లో పడేద్దాము. 1 minute వసు గారు. సుమిత్రాదేవి గారు ఎక్కడ? ఇందాకే పాలు తాగి రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళారు.